ఆర్టిక్ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. రైతు ఉద్యమం 2.0 అది పంజాబ్, హర్యానా ఆ ఏరియా నుంచి అవుతుందండి. అంతకుముందులాగే బేసిక్గా దానికి సపోర్ట్ ఎవరంటే కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీ సపోర్ట్ ఉంది, ప్లస్ కాంగ్రెస్ అంటే ఐఎన్డిఐ కూటమి సపోర్ట్ ఉంది. వీళ్ళకి సపోర్టు సోరోస్ ఫౌండేషన్, అమెరికా నుంచి ఉంది. సోరోస్ ఫౌండేషన్ వాళ్ళు కూడా బేసిక్గా ఎలక్షన్ ముందర కొంత అన్రెస్ట్ క్రియేట్ చేయాలి, దానివల్ల మోదీ గారు పరువు తీయాలి, దానివల్ల ఓట్ బ్యాంక్ కొలగొట్టాలి. అది వాళ్ళ ఉద్దేశం. వాళ్ళ డిమాండ్స్ మూవింగ్ టార్గెట్ లాగా రోజు రోజుకి మారిపోతాయి. 4 విడతల చర్చలు జరిగాయండి. 3వ విడత చర్చలో చాలా మటుకు అన్ని యాక్సెప్ట్ చేశారు, గవర్నమెంట్ చేసేసారు. ఇంకా అయిపోయిందంటే మా 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 మీటింగ్ రాని కొంతమంది పెద్దలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతాను. ఆ మీటింగ్ రాని పెద్దలు ఒప్పుకోలేదు. అంటే వాళ్ళకి ఒప్పుకునే ఉద్దేశం లేదండి. 4వ విడత వచ్చింది. 4వ విడతలో కూడా చాలా మటుకు అక్కడ మీటింగ్ వచ్చిన వాళ్ళంతా కన్విన్స్, చాలా హ్యాపీగా ఉంది, చాలా బాగుంది చేసింది. కాకపోతే వెనక్కి వెళ్ళి మాకు కుదరదని చెప్పేవారు. బేసిక్గా ఏంటంటే ఈ స్వామినాథన్ అని అతను సజెస్ట్ చేసిన ఆ కమిటీకి సజెస్ట్ చేసిన మినిమం సపోర్ట్ ప్రైజ్ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు అన్నారు. అది యాక్చువల్గా స్వామినాథన్ కమిటీ సపోర్ట్ ప్రైజ్ చాలా ఎక్కువ. దానివల్ల ఏ గవర్నమెంట్ తట్టుకోలేదు. ఇంకో విషయం ఏంటంటే స్టేట్ గవర్నమెంట్స్ ఇవ్వాలి మినిమం సపోర్ట్ ప్రైజ్. స్టేట్ గవర్నమెంట్స్ పరిధిలోకి వస్తుంది. స్టేట్ గవర్నమెంట్ ఎవడు? ఆమ్ ఆద్మీ పార్టీ, పంజాబ్. వాడిని అనడం మానేసి సెంటర్ మీద పడుతున్నారు వీళ్ళు. అదో విచిత్రం. సో బేసిక్గా వీళ్ళకి తగు కొనసాగాలి ఎలక్షన్ అయ్యేదాకా, అంతేగాని సాల్వ్ అవడానికి వాళ్ళ చోట్ల. ఈ మ్యాక్సిమం సపోర్ట్ ప్రైజ్, మినిమం సపోర్ట్ ప్రైజ్ రైస్ గోధుమకే కాకుండా చాలా పప్పు దినుసులకి 26-23 వాటికి కావాలని చెప్పి డిమాండ్ చేశారు. అది కూడా ఒప్పుకున్నట్టు మన వాళ్ళు. కాకపోతే వాళ్ళు మినిమం సపోర్ట్ ప్రైజ్ చాలా చాలా హై రేట్లో ఉంది. అది కొంచెం ఇబ్బందికరం. అది ఒప్పుకుని దాని మీద ఒక లా పాస్ చేస్తారంటే ఇంక చాలా కష్టం అయిపోతుంది. ఫార్మర్ పండించేస్తాడు, అంతా కొనాలి వీళ్ళు. గవర్నమెంట్ దివాలా చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు సబ్సిడీ ఇచ్చుకోవాలి కదా. అంటే 300 రూపాయలు మీరు కేజీ బియ్యం అమ్మలేరు కదా. మీరు కొనేది 250 రూపాయలు బియ్యం కొంటారని ఒప్పుకున్నారు. అది ఎంత కమ్మితే మీకు లాభం వస్తుంది? 300 అమ్మాలి. 300 రూపాయలు కొనేవాడు ఉంటాడు, మన వాళ్ళకి మన సిటిజన్కి అమ్మాలి. వాళ్ళకి అలా పెడితే పెద్ద భారం అయిపోతుంది. వీళ్ళకేమో 5 రూపాయలకి 10 రూపాయలకి ఊరికే బియ్యం ఇచ్చి మీరేమో 300 రూపాయలు కొంటే ఏ గవర్నమెంట్ ఒక 6 నెలల కంటే పనిచేయదు, మొత్తం ఖజానంతా ఖాళీపోతుంది. సో ఇదండి రైతుల తాలూకు ఫార్ఫెస్ట్ డిమాండ్స్. వాళ్ళ వెనకాల ఉన్నది ఎవరో మనకు అందరికీ తెలిసిందే. టాప్ టు బాటమ్ సోరేస్ నుంచి లోకల్గా ఐఎన్డిఏ కూటమి, కాంగ్రెస్ ప్లస్ ఆమ్ ఆద్మీ పార్టీ లోకల్గా వాళ్ళకి సపోర్ట్ ఇచ్చేది సోరోస్. సో వీళ్ళేంటి మొహానికి పేస్టులు రాసుకొని, చేతి నిండా కారప్పొడి పెట్టుకుని, తర్వాత పెద్ద పెద్ద బుల్డోజర్స్ తోటి వస్తున్నారు. రైతు అంత చేయగలరా? నేను రైతునే. మరి ఏనాడు మొహానికి పేస్ట్ రాసుకుని చేతిలో కారం పౌడర్ పెట్టుకుని ఈ పోలీసుల మీద అటాక్ ఇద్దాం అన్న ఉద్దేశాలు మనకు ఉండవు కదండి. ఏదో మన పాడు మనం పోదాం, శాంతియుతంగా చేద్దాం అనుకుంటాం. తర్వాత బుల్డోజర్లు వేసుకొచ్చారు. సో బేసిక్గా వీళ్ళందరూ కూడా లోకల్ గుండాస్, నాట్ రైతులు అయితే కాదు. రైతులు కష్టపడి వాడు పొలం వదిలి రావడానికే అనుమతిస్తాడు. ముందు 3 సార్లు ఆలోచిస్తాడు. పొద్దున్న సాయంత్రంగా ఇప్పుడు మనకు ఆవులు ఉంటాయి, మనం వారం రోజులు వాటన్నిటి ఎవరికప్పు చెప్తాం చెప్పండి, ఎవడు చూసుకుంటాడు? అది కంప్లీట్ 24/7 కమిట్మెంట్ అండి అది వ్యవసాయం అంటే. అందులోనూ మీరు ఇలాంటి ఆవులు, గేదెలు, మేకలు అలాంటి పెంచారనుకోండి, కోళ్ళు, అది ఒక మనిషి వల్ల కాదు, ఒక మొత్తం కుటుంబం దిగాలి. తర్వాత వాళ్ళు 24/7 కమిటెడ్గా ఉండాలి. నేను వెళ్ళి 10 రోజులు ఉద్యమం చేస్తాను అంటే ఆవులు అయిపోతే వాడికి ఫుడ్ ఉండదు. అదండి. సో బేసిక్గా ఇది రైతులు కాదు వీళ్ళు చేసేది,
వీళ్ళంతా లోకల్ సోమరిపోతులు, గుండాలు, డ్రగ్స్ బాగా ఎక్కువ ఉంటుంది సార్ పంజాబ్లో. ఆ డ్రగ్ ఎడిక్ట్స్ అంటారు. అందువల్ల వాళ్ళు ధీమాగా ఇష్టానుసారంగా ఎన్నాళ్ళు కావాలితే అన్నాడు చేద్దామని దిగారు రంగంలోకి. ఏం జరుగుతుందో చూద్దాం. జై శ్రీరామ్.